హలో అండి, అందరికీ నమస్కారములు. జన్మాష్టమి రోజు నేను 3 గుడికి వెళ్ళాను. అందులో ఇది ఫస్ట్ గుడి ఇంటి దగ్గరే ఉంది. అక్కడ హనుమంతుడు గారు వచ్చారు ఇలా. నేను కూడా ఢిల్లీలో ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో, అందరూ సెల్ఫీ కోసం పడి పడి తీసేసుకుంటున్నారు. నేను కూడా ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దామనని అలా నుంచున్నానండి. కానీ అందరూ వద్దు, రష్ అయిపోతుంది, మీరు ఆఫ్ చేసేయండి అన్నా కూడా నేను అలా మెల్లగా కొంచెం వీడియో వచ్చేటట్టుగా తీసుకున్నాను మీ అందరి కోసము. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. హనుమంతుడు గారు ఇంకా స్టేజ్ ఎక్కేస్తున్నారనమాట. వెళ్తూ వెళ్తూ ఇదే లాస్ట్ ప్రణామం చేసి వెళ్ళారు. ఆ తర్వాత నేను గుడిలోకి వెళ్ళాను. ఇది రాధాకృష్ణుడు గారిని ఇలా అలంకరించారు. చాలా బాగుంది. నేను ఇంకా ముందుకు వెళ్ళి క్లోజప్ తీసుకోలేకపోయాను. ఎందుకంటే చాలా రష్‌గా ఉంది చూడండి. అందరూ ఇక్కడ లైన్‌లో నుంచున్నారు కృష్ణుడిని ఉయ్యాల ఊపటానికనమాట. సో, నేను కూడా లైన్‌లో నుంచుని కృష్ణుడిని ఒకసారి చిన్నగా ఉయ్యాల ఊపేసేసి ఎలాగోలాగా కొంచెం వీడియో క్లిప్ తీసుకున్నానండి. ఇదిగోండి. చాలా అందంగా ఉన్నారు ఆ రోజు కృష్ణుడు. అలాగే బయట కూడా ఒక చిన్న కృష్ణుడిని పెట్టారండి. ఇక్కడ కొంచెం లైటింగ్స్ వల్ల మనకు వీడియో సరిగ్గా రాలేదు కాబట్టి, బట్ ఎనీహౌ కృష్ణుడు చాలా క్యూట్‌గా ఉన్నారనమాట. ఆ తర్వాత అక్కడే సైడ్‌న ఒక ఇలా కృష్ణుడి లీలలనేవి పెడతారనమాట ప్రతిసారి. అదిగోండి కృష్ణుడు, ద్వారపాలకులు, ఆ తర్వాత రాధా, కృష్ణుడు అక్కడ ఆహ్, ఇవన్నీ మన చిన్నప్పుడు మనం చదివినవే. సో, నేనంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అందరూ చిన్న పిల్లలకి ఇలా కృష్ణుడి డ్రెస్ వేసి అక్కడ ఫోటోలు అనమాట తీసుకుంటున్నారు. సో, ఇంకా మనకి ఇంకా 2, 3 గుళ్ళకి వెళ్ళాలి కదా! అందుకనని ఇంకా నేను తొందరగా ఈ వీడియో ఫినిష్ చేసేసి వచ్చేసాననమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెండో పార్ట్‌లో రెండో గుడిని చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.